అన్నటువంటి ఒక ఫార్మాలిటీ, ఏది బియ్యాలు గియ్యాలు పప్పులు అట్లా ఉంచాలి. ఇప్పుడు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేయడం బెటర్ ఏమో. అయితే చెయ్యరు వీళ్ళు. ఎందుకు చెయ్యరు అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది. ఇది చేశారంటే ఇదంతా వరద ముంపు ప్రాంతం అని అర్థం అవుతుంది కదా, అర్థమవుతుంది. అవును, కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోతుంది. లేకపోతే ఇప్పటికీ ఎన్నో సార్లు వచ్చినాయి వరద. కాకపోతే ఏంటంటే కంటిన్యూ వరద వచ్చే ఏరియా కాదు ఇది. సింగనగర్ ఇవన్నీ కూడా కంటిన్యూగా వచ్చేది కాదు. బుడమేరు మరి ఉగ్రరూపం దాల్చి కృష్ణానదిలోకి వెళ్ళలేని సందర్భంలోనే వస్తుంది. కృష్ణానదిలోకి వెళ్ళలేని పరిస్థితులు. ఒకప్పుడైతే కృష్ణానది కాదు, అటు వరదలు అయితే ఇటు వరదలు ఇటే ఎప్పుడు వస్తా ఉండే. ప్రతి ఏడాది నేను సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు ఏడాదికి 2 సార్లు కవర్ చేసేవాళ్ళం వరదలు. ఆ తర్వాత కాలంలో ఈ ఎప్పుడైతే ఈ డైవర్షన్ కెనాల్ కట్టారో అప్పటి నుంచి కొంత దారికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత 2008లో ఒకసారి అట్లాగా ఇది 3వ అతి పెద్దది నేను చూసిన వాటిలో. అంటే ఎన్ని ఏళ్లలో? గత 20 ఏళ్లలో లెక్క. 20 ఏళ్లలో మూడవ అతి పెద్ద. అసలు బుడమేరు చరిత్రలోనే 3వ అతి పెద్ద. బుడమేరు చరిత్రలో అత్యధికంగా 80,000 క్యూసెక్కుల నీళ్లు రాజశేఖర టైంలో వచ్చినాయి. ఇప్పుడు ఇది 50,000 క్యూసెక్కుల నీళ్లు. కాబట్టి దాంతో పోల్చుకుంటే రెండోది ఇది. 3గా 90లోనూ ఏదో ఒకసారి 38,000 క్యూసెక్కులు వచ్చినాయి. 98 ఆ టైం 90లో అది